ప్రైజ్ ద లార్డ్. దినదిన ప్రవర్ధమానంగా తేజరిల్లుతున్న మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే విశిష్టమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే యొక్క కార్యక్రమంలో అనేక శీర్షికలకు సంబంధించిన సందేహాలకు నివృత్తి కలుగజేస్తూ ఉన్నాం కదా. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తర్ఫీదు అవుతున్న విధానంలో ఎంత ఆశీర్వదించబడుతున్నారో, మరి ఏ విధమైనటువంటి శిక్షణ పొందుకుంటున్నారో, ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, లెటర్స్ ద్వారా మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి ఆరోపిస్తున్నాం. మనం గత 2 వారాలుగా దేవుని రాజ్యం అనే యొక్క అంశం గురించి ధ్యానం చేస్తున్నాం కదా. చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఈ అంశం. మరి ఈరోజు ఈ యొక్క అంశాన్ని పొడిగిస్తూ మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చక్కని అంశం గురించి మనతో చర్చించడానికి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. సో మనం దేవుని రాజ్యం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. సో దేవుని రాజ్యం గురించిన ఉపోద్ఘాతపు మాటలు గత 2 ఎపిసోడ్లో చాలా సవివరంగా మీరు తెలియజేశారు. అది ఎంతవరకు అవసరం అనేది. సో ఈరోజు అయితే దేవుని రాజ్యం ఉంటుండగా మనిషికి స్వరాజ్య స్థాపన అనే ఆలోచన వచ్చింది. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వరాజ్య స్థాపన అంటే ఏంటి, అసలు దాన్ని స్థాపించాలన్న ఆలోచన రావడానికి మనిషికి ఏమి దోహదపడింది? సో మనిషి స్వపరిపాలన లేకపోతే స్వరాజ్యం అన్నది ఒక భావజాలానికి సంబంధించింది. ఓకే. దేవుణ్ణి తిరస్కరించటమే మనిషి ఏర్పరచుకున్నటువంటి స్వరాజ్యం అని చెప్పాలి. దేవుడు మనిషికి ఫలించమని, అభివృద్ధి చెందమని, విస్తరించమని, భూమిని నిండించమని, దానిని పరిపాలించమని, ఏలమని తన అధికారాన్ని ఇచ్చాడు. మనిషికి అధికారం స్వతహాగా లేదు. చంద్రుడు ఏ విధంగా అయితే స్వతహాగా వెలగలేడో, కానీ సూర్యుని యొక్క కిరణాలు పడినప్పుడు ఏ విధంగా అయితే చంద్రుడు తనలో నుండి భూమికి కావలసినటువంటి చల్లటి వెన్నెలనిస్తాడు, అలాగే మనిషి కూడా దేవుని యొక్క ముఖకాంతిలో తన మహిమను ప్రపంచం మీద దేవుని యొక్క గుణలక్షణములను ప్రచురింపచేయగలిగినటువంటి రాజుగా, యాజకుడిగా దేవుడు ఏర్పరచాడు. రాజులైన యాజక సమూహముగా మీరు ఏలండి అని చెప్పాడు. తల్లిదండ్రులను పోలిన, దేవుని పోలిన, దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి పాలన, ఆ పాలనను చేయమని దేవుడు మనిషికి అవకాశం ఇచ్చాడు. కానీ మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క భావజాలానికి తలొగ్గాడు. దీన్నే మనం పాపం అంటున్నాం. దీన్నే మనం స్వభావ సిద్ధంగా మనిషి ఎలా పాపిగా మారాడు అని చెప్పటానికి దీన్ని మనం మూలముల్లోనికి వెళ్తున్నాం. ఇదివరకే దేవుని యొక్క రాజ్యాన్ని తిరస్కరించి, అంటే మనిషి కంటే ముందే ఇదివరకే దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు ఏవైతే ఇంతకు ముందు ఒకానొక సమయంలో దేవునికి సేవకులుగాను, వాయువులుగాను, అగ్నిజ్వాలలుగాను ఆయన సన్నిధిని ఆయన పరిశుద్ధుడు 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 అని పొగిడేటటువంటి దేవదూతలుగాను ఉన్నారో, వారికి కలిగినటువంటి ఈ స్వరాజ్యం అన్న ఆలోచన, దేవునిని తిరస్కరించాలన్న ఆలోచన, స్వపరిపాలన అన్న ఆలోచన, ఆటోనమీ అన్న ఆలోచన కారణంగా దేవుని సన్నిధి నుంచి దూరమయ్యారు. దేవుని సన్నిధి నుంచి దూరమైనటువంటి వీరు అదే ఆలోచనను మనుష్య సమాజంలోనికి కూడా చొప్పించారు. మనుష్యుడు ఏ క్షణమైతే ఇదేదో బాగుంది, దేవుని కంటే కూడా, దేవుని దగ్గర ఉన్నటువంటి స్వాతంత్రం కంటే కూడా, దేవుడిచ్చేటటువంటి రిఫ్లెక్షన్ కలిగినటువంటి ఆటోనమీ కంటే కూడా ఆయన లేనటువంటి ఆటోనమీ నాకు వస్తుంది అని భ్రమపడ్డాడు. నీకు దేవుడు అలా చెప్పాడా? పండు తినద్దన్నాడా? తింటే నువ్వు దేవుడు అవుతావా అనేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనిషి అసలు నేను ఆయన అధికారం క్రింద ఉండటం ఏంటి, స్వయంగా నాకు అధికారం నాకు వచ్చేసింది కదా, నేను స్వతంత్రుడనవుతాను కదా అన్నటువంటి దేవుని నుండి కోరుకున్నటువంటి స్వాతంత్రం పాపములోనికి బానిసత్వంగా మార్చింది. సో స్వరాజ్యం అన్నది, లేకపోతే స్వనీతి అన్నది, లేకపోతే స్వపరిపాలన అన్నది దేవుని నీతి, దేవుని రాజ్యం మరియు దేవుని పరిపాలనను తిరస్కరించినటువంటి
మానవ సమాజం ఏర్పరచుకున్నది. సో ఇది ఒక భావజాలానికి సంబంధించింది. ఎప్పుడైతే మనిషి ఈ భావజాలాన్ని స్వీకరించాడో ఆటోమేటిక్గా దేవుడిచ్చినటువంటి భావజాలాన్ని తిరస్కరించాడు. దేవుడిచ్చిన భావజాలం ఏమిటి? సకల భూమి మీద నువ్వు నా ప్రతిమవు, నువ్వు నా ప్రతిబింబానివి, నువ్వు నా ప్రతినిధివి. ఇప్పుడు నేను ఆయనను తిరస్కరించిన కారణం చేత ఆయన ప్రతినిధిగా కాకుండా పోయాను, ఆయన ప్రతిబింబంగా కాకుండా పోయాను, ఆయన నాలో పెట్టినటువంటి తన స్వరూపము, తన పోలిక అన్నటువంటి ఆ ప్రతిమగా కూడా ఉండలేకపోతున్నాను. అందులో నేను డెంట్ తెచ్చుకున్నాను. ఇది మానవుడి యొక్క స్థితి. దీని కారణంగా మానవుడి ఆలోచన విధానం అంతా కూడా ఈ ఆలోచన చేత, అంటే దేవుణ్ణి తిరస్కరించే ఆలోచన చేత ప్రభావితం చేయబడింది. ప్రభావితం చేయబడిన కారణం చేత మానవుడి పరిపాలన విధానం అంతా కూడా దేవుడి పరిపాలించే విధానానికి భిన్నంగా ఉంటుంది. అన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ భిన్నంగా ఉంటుంది. ఆయన పద్ధతులు మరియు మనుష్య కల్పిత పద్ధతులకు చాలా తేడా ఉంటుంది. ఆయన రాజ్యమును ప్రతిపాదిస్తే వీరు మతమును ప్రతిపాదిస్తారు. ఆయన స్వతంత్రాన్ని ప్రతిపాదిస్తే వీరు యథేచ్ఛవర్తనను లేకపోతే విచ్చలవిడితనాన్ని ప్రతిపాదిస్తారు. ఆయన ప్రేమను ప్రతిపాదిస్తే వీరు స్వార్థాన్ని ప్రతిపాదిస్తారు. ఆయన సమానత్వాన్ని ప్రతిపాదిస్తే వీరు ఒకరిపై ఒకరు రాజ్యం చేసుకోవటాన్ని ప్రతిపాదిస్తారు. ఇలా దేవుని రాజ్యానికి స్వరాజ్యానికి ఉన్న భిన్నత్వం ఇది. ఈ భిన్నత్వం యొక్క కారణం దేవుణ్ణి తిరస్కరించడం. దేవుని కన్నా నేను అంటే ఆయన పరిపాలన క్రింద ఉండేదానికన్నా సొంత పరిపాలన క్రిందకి రావాలి, దేవునితో సమానముగా ఉండేందుకు కోరుకోవడం. క్రీస్తు దేవుని రాజ్యం నిర్మించడానికి గల కారణం ఏమిటంటే ఆయన స్వతహాగా బై నేచర్ ఆయనకున్నటువంటి స్వభావ సిద్ధంగా ఆయన దేవుడైనప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోకుండా మనుష్యుడిగా వచ్చాడు. ఇది దేవుని వైఖరి, ఇది దేవుని యొక్క యాటిట్యూడ్. దేవుడు తన మహిమ అనంటే స్వార్థమును చాటేందుకు చూపించే మహిమ కాదు. మనిషి తనను మహిమపరుచుకోవటానికి దేవుణ్ణి దూషించి స్వార్థము అనేటటువంటి మహిమలోనికి వెళ్ళాడు. అంటే నేను దేవునికి సమానం, నిజానికి సమానం కాదు. నిజానికి ఆ గుణలక్షణాలు దేవుడు ఇచ్చినంతలో కొన్ని హద్దులలోనే ఉన్నాయి. కానీ సమస్తము నేను ఆయన వంటి వాడిని, ఆయనకు సమానుణ్ణి అని తనను తాను హెచ్చించుకున్నాడు. కానీ ఇంకొక మనిషి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిజానికి సమానమైనప్పటికీ తగ్గించుకున్నాడు. ఇది దేవుని రాజ్య విలువ, ఇది స్వరాజ్య విలువ. ఈ స్వపరిపాలన ఆలోచన లేకపోతే స్వరాజ్య స్థాపన ఆలోచన స్వతహాగా మనిషికి పుట్టింది కాదు, అంటే అపవాది లేకపోతే దేవుని సాన్నిధ్యం నుంచి తోయబడిన ఆ సమూహం నుంచి పుట్టిందని మనం తీసుకోవచ్చా? మనిషికి ఏ సంబంధం లేదనుకోవచ్చా? నో, అలా కాదు. దేవుడు మనిషికి ఆలోచన శక్తినిచ్చాడు, నిర్ణయ శక్తినిచ్చాడు. బేరీజు వేసుకుని దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదు అన్న చాయిస్, ఈ ఎన్నుకునే శక్తినిచ్చాడు. వారి ముందు దేవుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అన్న తన క్యారెక్టర్, అంటే తన గుణలక్షణములతో కూడిన పరిపాలనా పద్ధతిని మరియు నియమాలను ఉంచాడు ఆదిమ మానవ సమాజం ముందు. అలాగే అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు కూడా వారి పద్ధతిలో మనుష్య సమాజం ముందు ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేస్తే నువ్వు సమానం కదా, ఇలా చేస్తే నువ్వు ఆయన వంటి వాడివి కదా అన్నటువంటి వీరి భావజాలాన్ని ఉంచారు. ఎన్నుకోవాల్సింది మనిషి. దేవుడైనా రంగరించి దాన్ని దేంట్లో కలిపి నీకు తాగించడు. దురాత్మ సమూహములు కూడా ఏదో కలిపి తాగించేస్తే నువ్వు పాపం చేయలేదు. ఇది నీ స్వచిత్తం, ఇది నీ స్వంత నిర్ణయం. దేవునికి నువ్వు విధేయత చూపిస్తావా లేక దేవుని యొక్క అవిధేయులకు విధేయత చూపిస్తావా అన్నది నీ చేతిలో ఉన్నటువంటి నిర్ణయం. దేవుడు నిన్ను అవిధేయత చూపించటానికి కారణం దేవుడు కాదు. అలాగే నువ్వు అవిధేయత చూపించటానికి ఏకైక కారణం అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు కావు. దేవుడు తన భావజాలాన్ని నీకు చెప్పాడు. ఆయనను తిరస్కరించినటువంటి పడద్రోయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు వారి భావజాలము నీ ముందుంచారు. ఎన్నుకునేది నువ్వే.
నువ్వెన్నుకున్నావు, మనుష్యులు ఎన్నుకున్నారు. మనిషి ఎన్నుకున్నటువంటి ఆ ఎన్నిక తనను దేవునికి భిన్నంగా స్వతంత్రుడిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనను ఎన్నుకున్నాడు. దేవుడిచ్చినటువంటి మార్గం కాకుండా తన స్వమార్గంలోనికి వెళ్ళాలి అన్న ఆలోచనను ఎన్నుకున్నాడు. నా స్వంతంగా నేను నిర్ణయించుకోగలను, పరిపాలించుకోగలను, జీవించగలను అన్న నిర్ణయంలోనికి వచ్చాడు. ఆ నిర్ణయమే దేవుణ్ణి తిరస్కరించడం అంటున్నాం. సో ఇది ఏ ఒకరిపైన మనిషి వేయటానికి వీల్లేదు. ప్రభావం ఉందా? ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దేవుని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దేనిని నువ్వు రిజెక్ట్ చేయాలి, దేనిని నువ్వు స్వీకరించాలి అన్న నిర్ణయం మాత్రం నీ దగ్గరే ఉంది. నువ్వు దేన్నైతే స్వీకరిస్తావో అది నీపై పరిపాలన చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా విధేయతను స్వీకరించాడు, యథేచ్ఛ వర్తనను స్వీకరించలేదు. విధేయతలో ఉన్నటువంటి, లేకపోతే తన విచ్చలవిడితనాన్ని స్వీకరించకుండా విధేయతలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని స్వీకరించాడు. విధేయతలో ఉన్న స్వాతంత్రాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 5-11 వరకు ఇదే స్టోరీ. విధేయతలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు స్వీకరించాడో అప్పుడు ఆయన తన తోటి వారి కంటే అత్యధికముగా హెచ్చించబడి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుండేంత స్థితిని మనిషిగా సంపాదించాడు. మనిషిగా, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోతే, దేవుడిచ్చినటువంటి స్థితిగతులను కోల్పోతే, ఎందుకు? అవిధేయత కారణం చేత. ఇంకొక మనిషి విధేయత కారణం చేత కోల్పోయిన అధికారాన్ని మరియు స్థితిగతులను సంపాదించి ఆ దేవునికి సింహాసనమందు ఆసీనుడయ్యేందుకు కూడా దేవుడు హెచ్చించాడు. సో అందుకనే క్రైస్తవ మార్గం లేకపోతే దేవుని రాజ్య మార్గం తగ్గింపులో హెచ్చుదల, లోక మార్గం నువ్వు హెచ్చించుకొని నిన్ను నువ్వు తగ్గించుకోవడం. ఇది వ్యత్యాసం. వండర్ఫుల్ అన్న. అంటే ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో మనము ప్రతి ఒక్కళ్ళు చేత చెప్పించింది ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనేసి, భారతదేశ స్వాతంత్రం దాంట్లో. సో దీన్ని ఈ స్వరాజ్య స్థాపనగా మనం తీసుకోవచ్చా? దానికి దీనికి ఏమైనా తేడా ఉందంట? మంచి ప్రశ్న. స్వరాజ్యం అన్న పదం ఆలోచించినప్పుడు, మనం మాట్లాడినప్పుడు మనకు గుర్తుకొచ్చేది భారతదేశంలో వచ్చినటువంటి ఒక స్లోగన్. ఆ స్లోగన్ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే స్లోగన్. దానికి దీనికి డైరెక్ట్ లింక్ లేకపోయినప్పటికీ ఇది సర్వమానవుల గురించి మాట్లాడుతున్నటువంటిది. ఇదైతే ఇది భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి స్వరాజ్యం అన్నటువంటి మాట. కానీ భావజాలంలో లింక్ ఉంది. డైరెక్ట్గా సందర్భంలో లింక్ లేనప్పటికీ భావజాలం అంటే ఏ ఆలోచన విధానం వారి వెనక పనిచేస్తోంది అన్నదానికి లింక్ ఉంది. బ్రిటిష్ వారి ఆలోచన పద్ధతి దేవుని రాజ్య పద్ధతి కాదు. బ్రిటిష్ వారి ఆలోచన పద్ధతి దేవుని రాజ్య పద్ధతికి భిన్నమైనది మరియు స్వార్థముతో కూడింది మరియు దాన్ని ఏమంటారు, దోపిడీకి సంబంధించింది, అవతలి వారిని చిదిమి వేసేటటువంటి భావజాలానికి సంబంధించింది బ్రిటిష్ వారి భావజాలం. కానీ తన మహిమను కనబరుచుకుంటూ ప్రపంచములో తన రాజ్యస్థాపన చేస్తూ వస్తున్నటువంటి దేవుడు ఆయా రాజ్యాల్లో పనిచేస్తూ వచ్చాడు. బ్రిటిష్ రాజ్యం అందుకు ప్రత్యామ్నాయం ఏమీ కాదు. అందుకు ఆయన దాన్ని విడిచిపెట్టేమీ లేడు, అందులోనూ పనిచేశాడు. మొట్టమొదటి నిమ్రోదు కాలం మొదలుకొని జరిగినటువంటి ప్రతి నాగరికతలో దేవుని యొక్క ప్రమేయం కనిపిస్తూనే ఉంటుంది. దేవుడు ఎలా తన పిల్లలను అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడో కనిపిస్తూ వస్తుంది. అలాగే దేవుడు తన భావజాలాన్ని నమ్మిన వారిని బ్రిటిష్ సామ్రాజ్యంలోనికి కూడా తీసుకొని వచ్చాడు. బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన వారు క్రైస్తవ భావజాలాన్ని మోసుకొచ్చినటువంటి మిషనరీలను ఆపారు, నిలువరించారు, రానీకుండా చేశారు. ఎందుకు అనంటే వారు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తారు. బ్రిటిష్ ప్రభుత్వం స్వరాజ్యం కోరుకుంటుంది, వారు దేవుని రాజ్యం కోరుకుంటారు. ఇది ఒకటే జాతికి చెందిన వారైనా, అంటే తెల్ల జాతి ఒకవేళ అనుకుంటే మనం ఒకటే జాతికి చెందిన వారైనా మనుష్యులలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు, అక్కడ ఒకటే జాతికి చెందిన వారైనా కానీ అందులో అనేకులు క్రైస్తవ భావజాలం కలిగినటువంటి దేవుని రాజ్య విస్తరణ కోసం ప్రతి క్షణం ఆలోచించి కష్టపడేవారు కొందరు ఉన్నారు.
సో 1830లలో వచ్చినటువంటి చార్టర్ ఆఫ్ మిషనరీ లేదా మిషనరీ చార్టర్ యాక్ట్ రాకముందు వరకు కూడా మిషనరీలను భారతదేశంలో రానివ్వకుండా ఆపివేసి, ఒకవేళ వారు వస్తే వారికి శిక్షలు విధించి, వారు వస్తే వారిని చట్టబద్ధంగా వారిని దూరంగా ఉంచి చేసినటువంటి దాఖలాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొక్కలు. కానీ దేవుని రాజ్యం అన్నటువంటి ఆలోచనతో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తూ, ముఖ్యంగా విస్తరణ అనేటటువంటి అంటే కొలోనియలైజేషన్ అనేటటువంటి ఆలోచనను ఛాలెంజ్ చేస్తూ, మీరు కొలనైజ్ చేయటానికి వీళ్ళు ఈ మిగిలిన దేశాలు మీ బానిసలు కావు, అవన్నీ కూడా దేవుని రాజ్యం, వీరందరూ కూడా దేవుని స్వరూపం, దేవుని పోలికలో ఉన్న మనుషులు అని వారి ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసి నిలబడినటువంటి మిషనరీ సంఘాలు భారతదేశంలో రావటానికి ప్రయత్నం చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారత జాతిలో ఉన్న భిన్న భిన్న జాతులు, నేను అక్కడ జాతి అని తెల్ల జాతిని తీసుకుంటే అందులో ఉన్న భేదాభిప్రాయం చెప్పాను. ఒకటేమో స్వరాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం, లేకపోతే అప్పటికున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే రాజ్యం. కానీ భిన్నమైన రాజ్యం దేవుని రాజ్యం అనేటటువంటి మిషనరీ సంఘాల యొక్క ఆలోచన గురించి చెప్పాను. ఇక్కడ భారతదేశంలో అదే సమయంలో ఉన్నటువంటి ఇంకొక భావజాలం ఏమిటి అని అంటే, మనమంతా ఈ జంబూక ద్వీపంలో భారతదేశంలో బ్రతుకుతున్నాం, కానీ వేరు వేరు జాతులకు చెందినవారం, వేరు వేరు కులమునకు చెందినవారం, నువ్వు వేరు నేను వేరు అని విభజించుకొని మనిషి పైన మనిషి పరిపాలిస్తూ దాన్ని స్వరాజ్యం అనుకున్నాడు. ఇప్పుడు నువ్వు అడిగినటువంటి అసలు పాయింట్కి వచ్చాను. స్వరాజ్యం, భారతదేశం బ్రిటిష్ వాడికి స్వరాజ్యం ఏమిటి అని అంటే కొల్లగొట్టుకోవటం, దోపిడీ చేయటం, ఇక్కడ నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్ళటం, వీరి ద్వారా వీడు బలపడటం, వీరి ద్వారా వీడు ధనవంతుడు అవటం, ఇది వీడి రాజ్య ప్రధాన లక్ష్యం. ఇక్కడున్న రాజ్య ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే ఇది స్వరాజ్యమే, వీడిది స్వరాజ్య ఆలోచనే, ఇది స్వరాజ్య ఆలోచనే. ఈ స్వరాజ్య ఆలోచన ఏం చెప్తుంది అని అంటే, ఏ కులములో అంటే ధర్మము 4 పాదముల మీద నిలబడాలి, క్షత్రియుడిగా బ్రతకగలగాలి అంటే అందరిపైన రాజ్యం ఏలటానికి క్షత్రియుడికి మాత్రమే అధికారం ఉండాలి, బ్రాహ్మణుడిగా బ్రతకాలి అంటే అందరూ కలిసి బ్రాహ్మణుడిని దేవుడిగా మోయగలగాలి, శూద్రుడిగా బ్రతకాలి, వైశ్యుడిగా బ్రతకాలి, పంచముడుగా ఊరి బయట మూతికి ముంత మొడ్డికి చీపురు కట్టుకుని బ్రతకాలి. అలా బ్రతకటమే వీరెన్నుకున్నటువంటి స్వరాజ్యం. ఈ స్వరాజ్యాన్నే వారు స్వపరిపాలన అన్నారు. సో స్వపరిపాలనలో బ్రతకటం కోసం ఇక్కడున్నటువంటి భావజాలానికి ఆ రోజుల్లో భారతీయత అని వారు దేన్నైతే అన్నారో, భారతీయ సంస్కృతి అని దేన్నైతే అని మన పైన కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను, దోపిడీ వ్యవస్థను రుద్దారు. వీరు ఎవరికి ఊడిగం చేశారు? కొల్లగొట్టుకొని పోవటానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాడికి ఊడిగం చేశారు. దేవుని రాజ్యం చెప్పటానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలను వీరు వ్యతిరేకించారు. ఎందుకు అని అంటే, క్రైస్తవ మిషనరీలు తీసుకుని వస్తున్నటువంటి దేవుని రాజ్యం అన్న ఆలోచన అటు బ్రిటిష్ వాడికి పడదు, ఇటు అంటే సామ్రాజ్యవాద విస్తరణవాదంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాడికి పడదు, ఇటు కుల లేకపోతే మతవాదంలో ఉన్నటువంటి సనాతనవాదులకు పడదు. ఎందుకు పడదు అని అంటే, వారు సమానత్వం చెప్తారు, వీరిద్దరూ సమానత్వాన్ని అంగీకరించలేరు. వారు వనరులందరికీ సమానంగా పంచాలి అని అంటారు, వీరిద్దరూ దాన్ని అంగీకరించలేరు. వారు అధికారం అందరికీ సమానంగా రావాలంటారు, వీరిద్దరూ దాన్ని అంగీకరించలేరు. సో ఈ రెండు ఒకటితో ఒకటి కలుస్తాయా? కొన్ని చోట్ల కలుస్తాయి, కొన్ని చోట్ల కలవవు. ఎక్కడ స్వార్థపూరితంగా వారికి ఉపయోగపడుతుందో అక్కడ కలుస్తాయి, ఎక్కడ స్వార్థపూరితంగా వారికి ఉపయోగపడదో అక్కడ కలవవు. సో ఇది ఒక క్లిష్టమైన లేకపోతే కాంప్లెక్స్ మెథడ్. ఎందుకు అనంటే మనిషి నిర్మించుకున్నటువంటి విధానం ఇది. ఈ స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఆ రోజుల్లో కేసరిగా గుర్తించబడినటువంటి లోకమాన్య తిలక్ గారు ఈ శ్లోకాన్ని ఎత్తుకున్నాడు, లేకపోతే ఈ స్లోగన్ను ఎత్తుకున్నాడు. ఏంటా స్లోగన్ అని అంటే స్వరాజ్యం. ఏంటా స్వరాజ్యం అని అంటే మమ్మును మేమే పరిపాలించుకుంటాం, బ్రిటిష్ వాడి పరిపాలనలో ఉండం అని ఒకవైపు చెప్తున్నాడు. ఎందుకు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండవు నువ్వు అని అడిగితే, ఎందుకంటే మేము వడ్డీలు ఇచ్చుకుంటే మాకు 33% లేకపోతే 36% లేకపోతే 18%, ఎంత పర్సెంట్ అయితే మేము వేస్తున్నామో అంత పర్సెంట్ వాళ్ళు పేదలైనా ఎవరైనా సరే కట్టి తీరాలి. ఇప్పుడు మీరు వచ్చి
అలా కాదు అని చట్ట రూపంలో మాకు అడ్డంకులేస్తున్నారు. నేను దోపిడీ చేయలేకపోతున్నాను, అది ఈయన సమస్య. స్వరాజ్యం ఎందుకు? అక్కడ ఇండిగో ఉద్యమంలో జరిగినటువంటి పనిచేసే కార్మికులకు సరైన భృతి, సరైన జీతం రావాలి అన్నటువంటి పోరాడిన మిషనరీల యొక్క ఆలోచన విధానాన్ని జమీందారులు అర్థం చేసుకోలేకపోయారు. వారికి అర్థం అవ్వలేదు. వారు దాన్ని తిరస్కరించారు. ఎందుకు? డబ్బు నాది, నాకు రావాలి. వాడు పని చేస్తున్నాడు, వాడికి కావాల్సినంత కొంచెం తినటానికి ఉండటానికి ఇస్తానంతే అన్నారు. సో ఈ భావజాలం మనిషి పైన మనిషి చేసేటటువంటి అజమాయిషి, మనిషిని కొల్లగొట్టేటటువంటి భావజాలం, దాన్నే స్వపరిపాలన అంటున్నాం. ఇవన్నీ కూడా దేవుణ్ణి తిరస్కరించడంగా కారణంగా వచ్చినటువంటి ఆలోచన విధానాలు. దేవుని రాజ్యం అలాంటిది కాదు. దేవుని రాజ్యం ఈ భూమిపైన భూమి ఆకాశములు మన దేవుడివి. ఆయన ఇప్పుడు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. భూమియు దాని సర్వస్వం దేవునిది, ఆయనవి. భూమి నీటి చేత నిండి ఉన్నట్లు, సముద్రము నీటి చేత నిండి ఉన్నట్లు భూమి దేవుని మహిమ చేత నిండి ఉండాలి అనేది దేవుని భావజాలం. అలా నిండి ఉన్నప్పుడు మనుష్యుల సమానత్వం, మనుష్యుల గౌరవం, స్త్రీల గౌరవం, పిల్లలకు హక్కులు, వృద్ధులైన వారికి కావాల్సిన సదుపాయం, ఇవన్నీ కూడా అన్ని వనరులు అందరికీ అన్ని చోట్ల అన్ని కాలాలలో లభిస్తాయి. అటువంటి ఒక నూతన సృష్టిని, అటువంటి ఒక నూతన రాజ్యాన్ని స్థాపించటమే క్రీస్తుకున్న ప్రధాన లక్ష్యం. అదే ఆయన చేస్తున్నాడు. సో నూతన ఆకాశము, నూతన భూమి అన్న దాన్ని మనం దేవుని రాజ్యంగా ప్రతిపాదిస్తున్నాం. ఆ దేవుని రాజ్యం వచ్చేసింది. ఆ దేవుని రాజ్యం ఇప్పుడు వస్తుంది. ఆయన పని చేస్తున్నాడు. ఆ దేవుని రాజ్యం ఒకానొక సమయంలో సంపూర్ణంగా మన ముందు కనిపిస్తుంది. దానికోసమే ఈ పోరాటం. అది సాంకేతికంగా పోరాటం జరుగుతోంది, చట్టపరంగా పోరాటం జరుగుతోంది, సామాజికంగా పోరాటం జరుగుతోంది, విద్యలో పోరాటం జరుగుతోంది, వైద్యంలో పోరాటం, ప్రతి రంగంలోనూ పోరాటం జరుగుతోంది. కనుకనే క్రైస్తవులు, ప్రభువుని ఎరిగిన వారు, మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పోరాటంలో భాగం. ఈ పోరాటంలో భాగమైనటువంటి క్రైస్తవులు తమను తాము మతానికి, భక్తికి మాత్రమే ఆపుకోకూడదు. ఇంకెక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రానికి ఆపుకోకూడదు. ప్రపంచంలో దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణలో ముందుకుండి పని చేయాలి. ఈ భావజాలం కొన్నిసార్లు క్రైస్తవులు కాని వారికి కూడా అర్థమవుతుంది. మనం అనుకుంటాం క్రైస్తవులు కానివారు దీన్ని అర్థం చేసుకోలేరు. అలా ఏం కాదు. చాలామంది క్రైస్తవ జీవన విధానంలో తమను తాము క్రైస్తవులుగా గుర్తించి ఆ గుర్తింపులోనికి రాకపోయినప్పటికీ దేవుడు చేస్తున్నటువంటి ఈ విశాలమైన ఉద్యమంతో ఏకీభవించి పనిచేసేవారు చాలామంది ఉన్నారు. దేవుడు అలాంటి వారితో కూడా పనిచేస్తాడు. కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. నెబుకద్నెజరును ఆయన ఎన్నుకున్నాడు. నెబుకద్నెజరు ఆ రోజుల్లో యూదుడిని మనం చెప్పలేము, లేకపోతే ఈరోజు స్టాండర్డ్స్ ప్రకారం క్రైస్తవుడని మనం చెప్పలేము. కానీ ఆయన నెబుకద్నెజరును ఎన్నుకొని నెబుకద్నెజరు ద్వారా మహిమ తెచ్చుకోగల దేవుడు మన దేవుడు. సో కానీ చూస్తే కనుక చుట్టుపక్కల ఎవరు ఈ భావజాలం కోసం పనిచేస్తున్నారు అని ఆలోచిస్తే ఆ వ్యక్తిని దేవుడు తన రాజ్య స్థాపన మరియు విస్తరణ కోసం ఉపయోగించుకుంటున్నాడు అని గుర్తించాలి. చూడటానికి అంటే మీరు చెప్తూ ఉంటుంటే సింపుల్గా అనిపిస్తుంది, కానీ నిజంగా దేవుని ప్రేమ ఆయన రాజ్యస్థాపనలో, తర్వాత దాన్ని ఏమంటారు, ఆయన సమానత్వపు ధోరణిలో ఆయన ప్రేమ ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. మానవాళి పట్ల ఆయన ప్రణాళికలు ఎంత గంభీరమైనవి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందన్న. సో లాస్ట్లో అంటే ఈ అంశానికి ముగింపుగా ఈ స్వపరిపాలన అనేది, స్వరాజ్య స్థాపన అనేది యాక్చువల్గా గృహాల్లో కూడా వచ్చేసింది. అంటే ఇందాక మీరు మాటల్లో మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు పరిపాలన చేయటము, త్రొక్కడం, ఈ సంఘాల్లో కానీ, క్రైస్తవ సంఘాల్లో కానీ, ఇళ్లల్లో కానీ, అటు తల్లిదండ్రుల మీద బిడ్డలు పరిపాలన చేయటం, బిడ్డల మీద తల్లిదండ్రులు, ఇలాగా మనిషిని తొక్కేయడం అనేది వచ్చేసింది. సో దీన్ని ఎలా అధిగమించాలో ముగింపు మాటలుగా చెప్తే మనం ఈ కార్యక్రమం వచ్చేసింది అని మీరు ఏదైతే అంటున్నారో అది యాక్చువల్గా ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి తిరస్కరించాడో అప్పటి నుంచి ఉంది. కొత్తగా వచ్చింది ఏమీ లేదు, ఉంది, కొనసాగించబడుతూ ఉంది.
కలిసి ఏలండి, కలిసి సమానంగా ఈ ప్రపంచం పైన మీరు రాజ్యం చేయండి అని ప్రభు చెప్తే, ఆదాము పైన హవ్వ, హవ్వ పైన ఆదాము దేవుణ్ణి తిరస్కరించిన పర్యవసానంగా ఎలా రాజ్యం చేసే ప్రయత్నం చేశారు అన్నది బైబిల్ మనకు స్పష్టంగా చెప్తోంది. ఎలాగ అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకునేందుకు కూడా ముందుకొచ్చారు అని బైబిల్ చెప్తోంది. ఎలా ఆస్తి కోసం, తర్వాత వారసత్వం కోసం కోరొచ్చి చిక్కుడుకాయ కూర తయారు చేసి అన్నను మోసం చేశారో మనకు బైబిల్ చెప్తోంది. ఇదంతా బైబిల్ ఎందుకు చెప్తోంది అని అంటే, ఇదంతా నిజం కాబట్టి. మనిషి దేవుణ్ణి తిరస్కరిస్తే ఎలాంటి ఆలోచనలోనికి వెళతాడో అది కాలక్రమేణా ఇప్పుడు కొంతమంది భక్తి జీవితంలో బ్రతికేవారు, కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో బ్రతికేవారు ఏమనుకుంటారు అని అంటే, ఆధ్యాత్మికతలో ఉన్నవారికి ఇలాంటివి ఏవి రావు అని అనుకుంటారు. అలా కాదు. దేవుని రాజ్య స్థాపన అనేది, దేవుని ఆలోచన విధానం అనేది కొన్నిసార్లు నువ్వు భక్తి జీవితంలో ఉన్నప్పటికీ, మారు మనస్సు జీవితంలో ఉన్నప్పటికీ, ఇంకా నీ పైన రాజ్యం చేసేటటువంటి కొన్ని భావజాలాలను, కొన్ని తునకలను పోగొట్టుకో. ఉదాహరణకు, ప్రభువుని నమ్ముంటావు, ప్రభు వైపుకు తిరిగి ఉంటావు, ప్రభువుతో బ్రతకాలన్న నిర్ణయం చేసుకుని ఉంటావు, ఆయన మాత్రమే దేవుడిని నమ్మి ఉంటావు. కానీ స్త్రీ నీకంటే తక్కువది అన్న ఆలోచన మాత్రం నీలో ఉంటుంది. పిల్లలను తన్నే హక్కు నీకుంది అన్న ఆలోచన నీకు ఉంటుంది. నీకు ఇష్టమైన పని, నీకు ఇష్టం లేని పని ఎవరైనా చేస్తే వారిని గద్దించే, చీత్కరించుకునే, అవమానించే, దూషించే అధికారం నీకుందని నువ్వు నమ్ముతావు. ఇది దేవుని భావజాలం కావు ఇవేవి. భార్య నీతో ఏకీభవించకపోతే ఆమెను అనరాని మాటలు అనే అధికారం నీకుంది అనుకుంటావు. భార్య నీతో ఏకీభవించకపోతే ఆమెను చెయ్యెత్తే హక్కు నీకుందని అనుకుంటావు ఆమె పట్ల. ఎందుకు అనంటే, ఇదంతా నామ్ కదా, ఇదంతా అందరూ చేసేది కదా. మళ్ళీ ప్రేమ, చనువు, చొరవ, హక్కు అని కూడా అంటాం. అసలు కాదు, అస్సలు కాదు. స్త్రీ శరీరం పైన నీకు హక్కు లేదు. స్త్రీకి కూడా పురుషుని శరీరం పైన, అంటే భార్యాభర్తలకు ఒకరి శరీరం పైన ఒకరికి హక్కు ఉంది. దేనికోసం? ప్రేమించటానికి, మిగిలిన పాజిటివ్గా ఉండే అన్నిటిపైన హక్కు ఉంది. కానీ దూషించటానికి, కొట్టడానికి, అబ్యూస్ చేయటానికి, మాటలతో హింసించటానికి హక్కు లేదు. ఇది దేవుని భావజాలం కాదు. సో చాలా స్పష్టం, ఇది చాలా స్పష్టంగా ఉంది. సో అంతతో ఆగిపోతుందా? సంఘాల్లో మీరు అడిగిన విషయం ఉంది, సమాజంలో ఉంది, మినిస్ట్రీస్లో ఉంది. ఈ పోటీతత్వంతో ఒకరినొకరు తగ్గించుకునే ఆలోచన, పోటీతత్వంతో ఒకరిపై ఒకరు దూషణ పలుకులు పలికే ఆలోచన, ఇవన్నీ కూడా కొత్త కావు. ఇవన్నీ కూడా ముందు నుంచి ఉన్నవే. మరి ఇంకేంటి మార్పు అన్న ఆలోచన రావచ్చు. మార్పు ఏమిటి అని అంటే, దేవుడు వీటి మధ్య పని చేస్తున్నాడు. దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన మధ్య పని చేస్తున్నాడు. పని చేస్తూ మన జీవితాలను కట్టడం కోసం తన భావజాలాన్ని తన సేవకుల ద్వారా తీసుకుని వస్తున్నాడు. ఏ సేవకుల ద్వారా తీసుకొస్తున్నాడో ఆ సేవకులలో కూడా దేవుని రాజ్యానికి భిన్నమైన ఆలోచన విధానం, భిన్నమైన భావజాలం కనిపించే అవకాశం ఉంది. దేవుడు వారి జీవితాల్లో పనిచేస్తున్నాడు, వారి ద్వారా మిగిలిన వారి జీవితాల్లో పనిచేస్తున్నాడు. అందుకనే కేవలం ఒకే ఒక్క ఉదాహరణ మనకెవరు అనంటే ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. ఇవన్నీ సంఘాల్లో వచ్చాయి, సమాజంలో ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి, వ్యాపారాల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ప్రతి జనరేషన్, ప్రతి తరం వారు కూడా ఆ తరములో దేవుని రాజ్యం కోసం నిలబడాలి, ఆ తరములో దేవుని రాజ్యం కోసం పోరాడాలి, ఆ తరములో దేవుని యొక్క విలువల కోసం, రాజ్య విలువల కోసం బ్రతకాలి. అదే మన పిలుపు. సో ఆ పిలుపు కిందకి అందరూ వచ్చేలాగున, మన కుటుంబాలు మరలా కట్టబడేలాగున, సంఘాలు, వ్యాపారాలు, సంస్థలు ఇవన్నీ కూడా దేవుని మూలాల్లోకి వచ్చేలాగున ప్రార్థన చేస్తే మనం. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రం. మీ పాదాల సన్నిధికి వస్తున్నాం. మా స్వపరిపాలనలో మా స్వజీవితాన్ని, మా కుటుంబ జీవితాన్ని, మా సామాజిక జీవితాన్ని, అలాగే మా రాజకీయ జీవితాన్ని అలా ఉంచేసి ఏదో భక్తి పారవశ్యంలో మేము బ్రతికిదే మిమ్మల్ని సంతోషపెడుతున్నాం అన్న భ్రమలో మేము ఉండకుండా, మా జీవితంలోని ప్రతి రంగములో నీ రాజ్యము, నీ రాజ్య భావజాలం కాకుండా మా సొంత భావజాలం కనుక మేము
అనుసరిస్తూ ఉంటే దాని నుంచి మాకు విముక్తిని దయచేసి, విడుదలను దయచేసి, నిజమైన స్వాతంత్రం నిన్ను నీ పట్ల విధేయతతో మాత్రమే సాధ్యము అన్నటువంటి ఆలోచనలోనికి రావటానికి చూస్తున్న ప్రేక్షకులకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాకు దయచేయమని చిన్ని ప్రార్థన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షించారు కదండి. మరి ఈనాటి అసలైన ప్రశ్న శిశులైన జవాబు కార్యక్రమంలో స్వరాజ్యం గురించి, అలాగే దైవుని రాజ్యం గురించిన వివరాలు, మరి ఈ యొక్క మాటలు మీ హృదయాల్లో, మనందరి హృదయాల్లో కార్యం చేస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీకున్నటువంటి సందేహాలు మీరు ఇంకా మాతో పంచుకోవాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. తిరిగి మరి యొక్క అసలైన ప్రశ్న శిశులైన జవాబు కార్యక్రమంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. ప్రైజ్ ది లార్డ్.